ఓకే. సో additional information display కి I am activity. సో మై సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో మనం ప్రోడక్ట్ని డిజైన్ చేసుకున్నాం, కస్టమర్ని డిజైన్ చేసాం, కస్టమర్స్కి సేల్ చేయాలా, మార్కెటింగ్ చేయాలా, బిల్లింగ్ చేయాలో మాస్టర్ డేటాలో ఫిక్స్ చేసి మనం ఇప్పుడు బేసిక్ ఫంక్షనాలిటీ కొన్ని ఆఫర్స్, మన ప్రోడక్ట్ ఉంది, శాంసంగ్ లాంటి ప్రోడక్ట్స్ ఎన్నో ఉన్నాయి, ఎల్జీ ఉంది, పెనాసోనిక్ ఉంది, మరి మన కస్టమర్ ఆఫర్స్ ఇస్తేనే అట్రాక్ట్ చేస్తేనే మన ప్రోడక్ట్ని కొనడానికి వస్తారు. దాంట్లోదే ఇది పార్ట్ వచ్చి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో బేసిక్ ఫంక్షనాలిటీ. అందులో ప్రైసింగ్ అండి. ఈ ప్రైసింగ్లో ప్రైస్ కంట్రోల్లో చూడండి కండిషన్ టేబుల్స్ అండ్ ఫీల్డ్స్. చూడండి ప్రతిదీ కూడా ఈ టేబుల్స్ ఈ క్రియేషన్ మనం ఎవరూ చేయవండి. ఎస్ఐపిలో చూడండి ఇక్కడ టేబుల్ ఈజ్ క్రాస్ క్లయింట్ అంటే క్లయింట్ స్పెసిఫిక్ థింగ్స్ అండి. ఇవన్నీ కూడా ఫీల్డ్స్ అండి. ఈ మనం ఏమీ చేయకూడదు, ఎందుకంటే ఫీల్డ్స్ టేబుల్స్ అంతా కూడా వ్యాపారే చూసుకుంటాడు, మనం ముట్టుకోకూడదండి. ఇవన్నీ కండిషన్ టేబుల్స్ అండ్ ఫీల్డ్ క్యాటలాగ్ స్టాండర్డ్, కండిషన్ టేబుల్ అండ్ ఫీల్డ్ క్యాటలాగ్ స్టాండర్డ్. ఫైన్. ఇది అయిపోయిన వెంటనే ఇది క్లోజ్ చేస్తున్నాం. తర్వాత డిఫైన్ కండిషన్ టైప్. చూడండి ఎస్ఏపిలో డిఫైన్ కండిషన్ టైప్స్ ఇన్ సేల్స్లో చూడండి నెంబర్ ఆఫ్ కండిషన్ టైప్స్ ఇన్ ఎస్ఏపి ప్రొవైడ్ చేసిందండి. ఇంకో 1000 కండిషన్ టైప్స్ ఉన్నాయి. దీంట్లో ఇంపార్టెంట్ కండిషన్ టైప్ వచ్చి PR00 అండి. PR00 చూడండి ఇక్కడ PR00 ప్రైస్ అండి. PR01 PR00 చూడండి ఏమున్నాయి దీంట్లో, ప్రైస్. ఇక్కడ ప్రైస్ విత్ స్టేటస్, కండిషన్స్ బి ప్రైస్, సి అంటే క్వాంటిటీ, కండిషన్ టెక్నిక్ ఎస్పోరనా, మాన్యువల్ ఎంట్రీస్ ప్రయారిటీ ఇస్ హై ప్రయారిటీ, సి అంటే ఇక్కడ మాన్యువల్ ఎంట్రీ హ్యాస్ ఏ ప్రయారిటీ. సో ఎన్ని డేటాబేస్తో అమౌంట్ పర్సంటేజ్ ఫిక్స్ చేయటం. ఇక్కడ ప్రైసింగ్ ప్రొసీజర్ ఉంటుంది PR40 అంటారు. కండిషన్ టైప్స్ PR00, ప్రైసింగ్ ప్రొసీజర్ ఇస్ PR40. వాట్ ఈస్ దట్ ప్రైసింగ్ ప్రొసీజర్? F1 కొట్టండి. ఇక్కడ మీకు డాక్యుమెంటేషన్ వస్తుంది చూడండి. ప్రైసింగ్ ప్రొసీజర్ ఎప్పుడూ కూడా దేంతో లింక్ అయి ఉంటుందంటే కండిషన్ టైప్స్తో లింక్ అయి ఉంటుందండి. ఈ కండిషన్ టైప్ ఏంటండి PR00. ఇక్కడ నెంబర్ ఆఫ్ కండిషన్ టైప్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి ప్రైస్ ఉంది, డిస్కౌంట్ ఉంది, సర్చార్జెస్ ఉంది, కార్డ్స్ ఉన్నాయి, వోచర్స్ ఉన్నాయి, ఫ్రైట్ ఉంది, అదర్ డిస్కౌంట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఇవన్నీ కూడా ఏ బిజినెస్కి వెళ్ళినా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అప్లికబుల్ అండి. ఇదంతా కూడా కండిషన్ టైప్స్ అనేది. తర్వాత ఈ కండిషన్ టైప్స్ స్టాండర్డ్. తర్వాత యాక్సెస్ సీక్వెన్స్ అండి. చూడండి యాక్సెస్ సీక్వెన్స్ స్టాండర్డ్ అండి. ఇక్కడ కూడా టేబుల్ ఈజ్ క్రాస్ క్లయింట్ అని చూసారా, టేబుల్ ఈజ్ క్రాస్ క్లయింట్ అండ్ నెంబర్ ఆఫ్ యాక్సెస్ సీక్వెన్స్ అండి. ఇవన్నీ కూడా యాక్సెస్ సీక్వెన్స్. సో ఫైన్, మనకి అల్టిమేట్లీ తెలుసుకున్నది ఏంటంటే కండిషన్ టైప్స్, యాక్సెస్ సీక్వెన్స్ స్టాండర్డ్, కండిషన్ టైప్స్ అండ్ యాక్సెస్ సీక్వెన్స్ స్టాండర్డ్. సీక్వెన్స్ స్టాండర్డ్. సో ఇది ఫస్ట్ అండి. తర్వాత ఇక్కడ చూడండి డిఫైన్ అండ్ ప్రైసింగ్ బై ఐటమ్. డిఫైన్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఉంటుంది చూడండి. ఇక్కడ సబ్సీక్వెంట్ డిఫైన్ అండ్ అసైన్ ప్రైసింగ్ ప్రొసీజర్ క్లిక్ చేస్తాం. చూడండి ఇక్కడ ఫస్ట్ ఒక ప్రైసింగ్ ప్రొసీజర్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి మనం గో టు న్యూ ఎంట్రీస్. ఈ ప్రైసింగ్ ప్రొసీజర్లో ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. సర్వీసెస్ ఉంది, మెటీరియల్ ఉంది, రిబేట్స్ ఉన్నాయి, రాయల్టీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయండి. ఇక్కడ మనం ఒక ప్రైసింగ్ ప్రొసీజర్ని కాపీ చేసేసుకోవచ్చండి. మెటీరియలా, సర్వీసెసా, స్టాండర్డా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రైసింగ్ ప్రొసీజర్స్ ఎస్ఏపిలో ప్రొవైడ్ చేశారండి. చూడండి ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రైసింగ్ ప్రొసీజర్ స్టాండర్డ్. ఇంకా స్టాండర్డ్ ఉంది. అలాగే పైకి తీసుకెళ్తున్నాను. ఇక్కడ సర్వీసెస్, మెటీరియల్, రిబేట్స్ డెల్టా, రిబేట్స్ గూడ్స్, రిబేట్ మాన్యువల్, రాయల్టీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రైసింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ప్రతి ప్రైసింగ్ ప్రొసీజర్కి ఇది సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ డేటాలో చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి. సో మనం ఇక్కడ ప్రైసింగ్ ప్రొసీజర్ రిబేట్స్ అవ్వచ్చు, రాయల్టీస్ అవ్వచ్చు, మెటీరియల్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు. వాట్ కైండ్ ఆఫ్ ప్రైసింగ్ ప్రొసీజర్ యూ హ్యావ్ అని క్లయింట్ని అడగాలి. సో ఇక్కడ చూడండి మనకి
మెటీరియల్ అనే దాన్ని తీసుకున్నాం అనుకోండి, మెటీరియల్ ప్రైసింగ్ ప్రొసీజర్, మెటీరియల్ రిలేటెడ్ అండి, మెటీరియల్ రిలేటెడ్. అదే ఇక్కడ మనకి రిబేట్స్ అనుకోండి, రిబేట్ రిలేటెడ్, సర్వీస్ అనుకోండి, సర్వీస్ రిలేటెడ్ ప్రైసింగ్ ప్రొసీజర్, సర్వీసెస్. తర్వాత మనకి రిబేట్స్ ఉందనుకోండి, రిబేట్స్ రిలేటెడ్ ప్రైసింగ్ ప్రొసీజర్. ఇది కాపీ చేసేస్తున్నాను నేను. లేకపోతే మనకి రాయల్టీస్ ఉన్నాయి, కమిషన్ రిలేటెడ్ ప్రైసింగ్ ప్రొసీజర్, కమిషన్ రిలేటెడ్ ప్రైసింగ్ ప్రొసీజర్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రైసింగ్ ప్రొసీజర్స్ యూ హ్యావ్. అది మీరు కమిషన్ అయితే కమిషన్, రాయల్టీస్ అయితే రాయల్టీస్, రిబేట్ అయితే రిబేట్. సో సపోజ్ నేను రిబేట్స్ తీసుకున్నాను, సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకున్నాను. ఇక్కడ మనకి సామ్సంగ్ ప్రైసింగ్ ప్రొసీజర్, సామ్సంగ్ ప్రైసింగ్ ప్రొసీజర్, రిబేట్స్ ఫర్ సామ్సంగ్ ఎంటర్ చేస్తున్నాను. కాపీ ఆల్, మొత్తం అన్ని కాపీ అయిపోయినాయి. చూడండి ఇక్కడ మొత్తం అన్ని కాపీ అయిపోయినాయి. ఇది సెలెక్ట్ చేసుకుని మొత్తం కాపీ అయిపోయినాయి, చూసారా? మొత్తం వచ్చేసి ఇవన్నీ కూడా సేవ్ చేస్తున్నానండి. డిఫైన్ ప్రైసింగ్ ప్రొసీజర్, డిఫైన్ ప్రైసింగ్ ప్రొసీజర్, డిఫైన్ ప్రైసింగ్ ప్రొసీజర్, సేవ్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఒక ప్రైసింగ్ ప్రొసీజర్ చేసుకున్నాక మనం ఒక డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ చేయాలి. సేల్స్ డాక్యుమెంట్ లెవెల్లో చూడండి, ఇక్కడ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ కస్టమర్ తర్వాత సేల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ శాంసంగ్ కాబట్టి శాంసంగ్ కస్టమర్ ఎస్ అనేది తీసుకున్నాను. శాంసంగ్ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ సేవ్ చేస్తాను. This is called define customer pricing procedure. Define customer pricing procedure. Control C, Control C. కస్టమర్ అంటే మనకి కస్టమర్ గ్రూప్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి. తర్వాత డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ చూసారు ఇక్కడ, సెట్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్. సో మనకి డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఒక దాన్ని క్రియేట్ చేసుకోండి. ఎస్డి అన్నాను, సామ్సంగ్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ సేవ్ చేస్తాను. డిఫైన్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్, డిఫైన్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ అండి. Control C, Control V, Control C, Control V. So enter చేస్తానండి. Go back. Pricing procedure, customer, document, assign document pricing procedure to order type. మనం ఏదైతే డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ చేసామో దాన్ని ఆర్డర్ టైప్ ఇచ్చుకోవచ్చండి. ఆర్డర్ వచ్చి సేల్స్ ఆర్డర్ కదండి, సేల్స్ ఆర్డర్ ఓఆర్. డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఇచ్చాం కదండి, ఆ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ మనం ఇచ్చుకోవాలి. ఎస్డి ఇంకానండి. సేవ్ చేస్తున్నాను. అసైన్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ టు ఆర్డర్ టైప్, అసైన్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ టు ఆర్డర్ టైప్. సేవ్ చేస్తాం. కంట్రోల్ సి, కంట్రోల్ ఎంటర్ చేస్తాం. తర్వాత అసైన్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ టు బిల్లింగ్ టైప్, అసైన్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ టు బిల్లింగ్ టైప్. ఇక్కడ కూడా INQT వార్క్ కూడా ఇచ్చుకోవచ్చండి. INQT వార్క్ ఇక్కడ INQT వార్క్ కూడా ఇచ్చుకోవచ్చండి. SD వార్ సే బ్యాక్ వస్తుంది. అసైన్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ టు ఆర్డర్ టైప్, assign document pricing procedure to billing type. F2 invoice,
F2 ఇన్వాయిస్, ఇక్కడ బిల్లింగ్ ప్రొసీజర్కి మనం ఇచ్చుకుంటాం. అదే డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్, ఎస్డి డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్. సేవ్ చేస్తాను. అసైన్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ టు ఇన్వాయిస్ అంటే F2 బిల్లింగ్ డాక్యుమెంట్. కంట్రోల్ C, కంట్రోల్ V. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ప్రతి దాని చోట లింక్ ఉంటుంది. ఈ యొక్క టాపిక్ టెస్టింగ్ అన్ని చోట్ల ఉపయోగపడుతుంది. తర్వాత సెట్ ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్ అంటే ఏంటండి, సేల్స్ ఏరియా లెవెల్లో ఇచ్చుకోవాలి. గో టు న్యూ ఎంట్రీస్, మై సేల్స్ ఆర్గనైజేషన్ ఇస్ సామ్సంగ్, మై డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఈజ్ Samsung distribution channel, my division is Samsung division, my document procedure is SD sales SD, my customer procedure is SC, Samsung customer pricing procedure is PR 4 zeros and condition type PR 00. ఎంటర్ చేస్తున్నాను. సో సేవ్ చేస్తున్నానండి. దీన్నే సెట్ ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్ అంటారండి. సెట్ ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్. కంట్రోల్ C, కంట్రోల్ V. ఇక్కడ కంట్రోల్ C, కంట్రోల్ V. ఫైన్, ఎంటర్ చేస్తాం. గో బ్యాక్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది ఓన్లీ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది లాస్ట్ పాయింట్. ఈ యొక్క పాయింట్ చూడండి, ప్రతి చోట లింక్ ఉంటుంది, సీక్వెన్స్ అండి. సో ఇక్కడ మిగతాదంతా కూడా ఐటమ్ కేటగిరీ, స్టాండర్డ్ ఐటమ్ కేటగిరీస్ మీకు అందరికీ తెలుసు. స్టాండర్డ్ ఐటమ్ కేటగిరీ, స్టాండర్డ్ ఐటమ్ కేటగిరీ, స్టాండర్డ్ AFN AFX. దీని గురించి ఎప్పుడు మర్చిపోకూడదు. డాక్యుమెంట్ టైప్ స్టాండర్డ్స్, తర్వాత ఐటమ్ కేటగిరీస్ ద్వారా ఇవన్నీ కూడా యాక్టివేట్ చేసి ఉంటాయండి. ఐటమ్ కేటగిరీస్ అన్ని యాక్టివేట్ చేసినాయి, మనం ఏం చేయక్కర్లేదండి. క్లయింట్ స్పెసిఫిక్లో అండి ఇవన్నీ కూడా క్లయింట్ స్పెసిఫిక్. తర్వాత కండిషన్ టైప్స్ గ్రూప్ స్టాండర్డ్. ఇంకోనండి మెటీరియల్, కస్టమర్, కండిషన్ టైప్ గ్రూప్ స్టాండర్డ్. తర్వాత అసైన్ కండిషన్ టైప్స్ టు కండిషన్ గ్రూప్స్, ఇది కూడా స్టాండర్డ్. తర్వాత మనకి ఇక్కడ చూడండి కండిషన్ ఎక్స్క్లూజన్ ఉంచండి. కండిషన్ ఎక్స్క్లూజన్ టైప్ టు కండిషన్ టైప్ రికార్డ్స్, ఇవన్నీ స్టాండర్డ్ అండి.